హాయ్ హలో వెల్కమ్ టు స్టార్ డిజిలోన్స్. ఈరోజు మనం క్రెడిట్ కార్డ్స్ అంటే ఏంది, క్రెడిట్ కార్డ్స్ గురించి మోర్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. మన ముందున్నారు దుర్గా మేడం గారు. హాయ్ మేడం. హలో మేడం. అసలు క్రెడిట్ కార్డ్స్ అంటే ఏంటి, క్రెడిట్స్ కార్డ్స్ ఏ బ్యాంక్స్ వేస్తారు, క్రెడిట్స్ వల్ల కస్టమర్స్కి ఉన్న యూజ్ ఏంటి, మన స్టార్ పవర్స్లో ఉన్న బెనిఫిట్స్ ఏంటి అనేది కొంచెం ఇన్ఫర్మేషన్ ఇవ్వండి మేడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రెడిట్ కార్డ్స్ అంటే ఏంటి? స్టార్ పవర్స్లో త్రీ బ్యాంక్స్ క్రెడిట్ కార్డ్స్ చేస్తాం మేడం. హెచ్డిఎఫ్సి, ఐసిఐసిఐ, ఇండస్ఇండ్. ఓకే. యూజెస్ అనేది ఏంటి అంటే మ్యాక్సిమం కస్టమర్స్ ఎక్కువగా ప్రిఫేర్ చేసేది షాపింగ్స్కి కానివ్వండి, ఎయిర్పోర్ట్ ట్రావెల్స్కి కానివ్వండి, ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇస్తారు. సో దానివల్ల క్రెడిట్ కార్డ్ తీసుకోవడం వల్ల వాళ్ళకి బెనిఫిట్ అంటే అక్కడికి వెళ్ళినప్పుడు యూస్ చేయడం వల్ల ఎక్స్ట్రా ఛార్జెస్ అనేవి ఏం పడవు. ఇంకొకటి యూస్ చేసినప్పుడు వాళ్ళకి ఇంకా సిబిల్ ఇంక్రీజ్ అవుతుంది దీనివల్ల. అలాంటి యూసెస్ ఉంటాయి మేడం క్రెడిట్ కార్డ్స్. ఇప్పుడు కస్టమర్స్ వచ్చేసి బయట ఎలాంటి ఇబ్బందులు ఫేస్ చేస్తారు, మన దగ్గర ఎలాంటివి ఫేస్ చేయరు. ఇప్పుడు ఏంటంటే చాలామంది బయట క్రెడిట్ కార్డ్ తీసుకోవడం వల్ల తెలియదు, వాళ్ళకి ఏదన్నా మొబైల్లో లింక్ రావడం వల్ల దాని త్రూలో వెళ్ళిపోతారు కదా. అలా వెళ్ళడం వల్ల కస్టమర్స్కి ఫ్యూచర్లో ఏదైనా ఇబ్బందులు వస్తాయా? ఇప్పుడు డైరెక్ట్గా వాళ్ళే తీసుకుంటున్నారు కాబట్టి వాళ్ళకి ఎలా యూస్ చేయాలి, ఎలా యాక్టివ్ చేయాలి, దాన్ని రిపేమెంట్ ఎలా చేయాలి అనేది తెలియదు. అదే మన దగ్గరకు వచ్చామనుకోండి, స్టార్టింగ్ లాగిన్ చేసినప్పటి సంది ఎండ్ ఆఫ్ వాళ్ళు యూస్ చేసి వాళ్ళకి మొత్తం ఎక్స్పీరియన్స్ ఉన్నంత వరకు మనం వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ఓకే. ఇప్పుడు వాళ్ళకి బేసిక్ శాలరీ అనేది ఎంత తీసుకుంటారు? బేసిక్ శాలరీ అంటే 30K ఉండాలి మేడం. కస్టమర్కి 30K ఉండాలి. సిబిల్ ఉండాలి. సిబిల్ కంపల్సరీ 750 ఉండాలి మేడం. కంపల్సరీ 750 సిబిల్ ఉండాలి. ఓన్లీ శాలరీడ్ ఎంప్లాయీస్కి క్రెడిట్ కార్డ్స్ అనేది వస్తుందా, లేకపోతే సెల్ఫ్ ఎంప్లాయ్ పర్సన్స్కి క్రెడిట్ కార్డ్స్ ఇస్తాం మేడం. ఓకే. వాళ్ళది ఇన్కమ్ ఎంత తీసుకుంటారు? ఐటీ రిటర్న్స్ ఉంటాయి కదా, అప్ టు 5 lakhs ఉండాలి. ఓకే. 5 lakhs నుండి స్టార్టింగ్ ఉండాలి. కంపల్సరీ 5 lakhs ఐటీఆర్ ఫైలింగ్ చేయాలి. అవును మేడం. వీళ్ళు ఇట్లా ఒకవేళ కొంతమందికి, ఇప్పుడు నేనే ఉన్నాను ఆల్రెడీ, నాకు ఒక క్రెడిట్ కార్డ్ అనేది రన్ అవుతుంది. నా శాలరీ వచ్చేసి ఒక 60,000 ఉంది. నా 60,000 శాలరీలో ఆల్రెడీ క్రెడిట్ కార్డ్ ఉంది, పిఎల్ లోన్ ఉంది అనుకోండి. అప్పుడు నేను ఫర్దర్గా ఇంకో బ్యాంక్లో క్రెడిట్ కార్డ్ అనేది తీసుకోవాలనుకుంటా. అప్పుడు అనేది మీరు చెక్ చేసుకొని ఇస్తారా? అప్పుడు ఎందుకంటే నాకు పిఎల్ ఈఎంఐ చూస్తుంది, ఆల్రెడీ క్రెడిట్ కార్డ్ ఈఎంఐ చూస్తుంది. ఈ 2 ఈఎంఐస్ కాకుండా మీరు ఛాన్స్ ఉంటేనే ఇస్తారా, లేకపోతే తీసుకోవచ్చు? ఛాన్స్ ఉంటేనే ఇస్తాము. చెక్ చేస్తాము అక్కడ మీకు ఓకే ఎలిజిబిలిటీ ఉంది అని అంటే ప్రొవైడ్ చేస్తాం మేము. ఇప్పుడు క్రెడిట్ కార్డ్ తీసుకుంటే మాక్సిమం లిమిట్ ఎంత వరకు వస్తుంది మేడం ఒక పర్సన్కి? పర్ పర్సన్కి స్టార్టింగ్ 1.5 నుండి స్టార్ట్ ఉంటుంది మేడం లిమిట్ అనేది. అప్ టు 5 lakhs వరకు వస్తుంది లిమిట్. అప్ టు 5 lakhs వరకు లిమిట్ వస్తుంది. దీనికి వచ్చేసి సెల్ఫ్ ఎంప్లాయ్ డాక్యుమెంటేషన్ ఏముంటుంది, సాలరీడ్ ఎంప్లాయీస్కి డాక్యుమెంటేషన్ ఏముంటుంది? సెల్ఫ్ ఎంప్లాయ్ డాక్యుమెంటేషన్ ఆధార్ కార్డు, పాన్ కార్డు, ఐటీ రిటర్న్స్, జిఎస్టీ. ఓకే. అంతే మేడం. వాళ్ళ అడ్రస్ కావాలి. ఓకే. అంటే ఓన్లీ హైదరాబాద్ ఉన్న పర్సన్స్కే చేస్తారా? ఏపీ లొకేషన్లో ఎక్కడ ఉన్న ఇండియా చేస్తాం మనము. ఎక్కడ ఉన్న పర్సన్కైనా చేస్తారు. ఓన్ హౌస్ అనేది ఇవి కంపల్సరీ ఉండాలా? కంపల్సరీ ఏం లేదు మేడం. కరెంట్ అడ్రస్ ప్రాపర్గా ఇచ్చారనుకోండి ప్రొసీడ్ చేస్తాం మనం. ఓకే. అడ్రస్ ప్రూఫ్కి వచ్చేసి మీరు ఎలాంటి డాక్యుమెంట్స్ తీసుకుంటారు? ఏమో మ్యాండేటరీ లేదు మేడం. కరెక్ట్గా వాళ్ళు మెన్షన్ చేశారనుకోండి చేసిస్తాం, ప్రొసీడ్ చేస్తాం. ఓకే. దీనికి వచ్చేసి మనకు పిఎల్లో ఉన్నట్టు కంపల్సరీ ఆధార్ కానీ పాస్పోర్ట్ కానీ ఇలాంటివి లేకుండా అడ్రస్ ప్రూఫ్ ఏదైనా కరెక్ట్ చెప్తే వాళ్ళ క్రెడిట్ కార్డ్ అనేది వస్తుంది. ఇప్పుడు క్రెడిట్ కార్డ్స్ వల్ల కస్టమర్కి ఉన్న అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి మేడం? అడ్వాంటేజెస్ అంటే ఏంటి, ఇప్పుడు మనం షాపింగ్స్కి వెళ్తాం, ఎక్కువ ప్రిఫర్ చేసేది షాపింగ్స్కి. ఓకే. షాపింగ్స్కి వెళ్ళినప్పుడు వాళ్ళు ఎక్కువగా యూస్ చేసేది ఏంటి, వాళ్ళకి తక్కువ పేమెంట్ అనేది తక్కువ అవ్వాలి, క్యాష్ పాయింట్స్ రావాలి, రివార్డ్ పాయింట్స్ రావద్దు వాళ్ళకి అనేసి వాళ్ళు యూజెస్ చేస్తారు. వాళ్ళకి ఇంకా క్యాష్ పాయింట్ అనేది ఎక్స్ట్రాగా వస్తుంది కాబట్టి ప్రిఫర్ చేస్తారు. అది వాళ్ళకి అడ్వాంటేజ్. ఎయిర్పోర్ట్ ట్రావెల్ చేసేటప్పుడు వాళ్ళకి యూజ్ అవుతుంది. వాళ్ళకి బెస్ట్. ఇప్పుడు పర్ మంత్లో వాళ్ళు 2-3 times, ఒక 5 times వెళ్ళేసి వస్తారు. సో వాళ్ళకి అలాంటి వాళ్ళకి ఎక్కువగా యూజ్ అవుతుంది మేడం. డిస్అడ్వాంటేజ్ ఏముంటుంది మేడం? డిసడ్వాంటేజెస్ అంటే ఏంది, వాళ్ళు యూజ్ చేసే దాన్ని బట్టే ఉంటుంది మేడం. వాళ్ళు కరెక్ట్గా యూజ్ చేయలేదు, రీపేమెంట్ చేయలేదు అని అంటే వాళ్ళకి అది డిసడ్వాంటేజే కదా. వాళ్ళు కరెక్ట్గా కడితే, ఈఎంఐ కరెక్ట్గా కడితే వాళ్ళ సిబిల్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, చెక్ బౌన్స్ అనేది అవ్వవు వాళ్ళకి. ఓకే. దీంట్లో వచ్చేసి కొంతమంది క్రెడిట్ కార్డ్స్ తీసుకొని ఈఎంఐ అనేది పే చేయరు. చాలామంది ఏంటంటే తీసుకుంటారు బట్ పే చేయకపోవడం సంథింగ్, దేనివల్ల లైట్ తీసుకుంటారు. బట్ దానివల్ల వాళ్ళకి ఫ్యూచర్లో దేంట్లో అయినా ప్రభావం చూపించడం కానీ, వాళ్ళు సపరేట్ పిఎల్కి పోయినప్పుడు ఇది అనేది చూపిస్తుంది, అప్పుడు నష్టపోతారు కదా మేడం. సిబిల్ ఎంక్వైరీ పడుతుంది మేడం. వాళ్ళు యూస్ చేసి ఇట్లా చెక్ బౌన్స్ అయ్యాయి అనేసి సిబిల్ ఎంక్వైరీ పడుతుంది. వాళ్ళకి ఏ లోన్ అనేది కొన్ని 2-3 months వరకు రాదు మేడం.
లోన్ అనేది 2-3 మంత్స్ వరకు రాదు. ఓకే మేడం. దీంట్లో వచ్చేసి క్రెడిట్ కార్డ్ అనేది చాలా మందికి ఎలా యాక్టివేట్ చేసుకోవాలో తెలియదు, అది ఎలా ఉంటుంది? నార్మల్గా మనం ఏటీఎం ఎలా యాక్టివేట్ చేస్తాం మేడం, అలానే యాక్టివేట్ చేయాలి. ఫస్ట్ మనం మన బ్రాంచ్కి వెళ్ళేసి యాక్టివేట్ చేయాలి. అది కస్టమర్స్కి కొంతమందికి తెలియక వాళ్ళు ఏదేదో ఫోన్లలో చేస్తారు, కానీ అలా చేయడం రాంగ్. మళ్ళీ ఇది బ్లాక్ అవుతుంది కార్డ్ అనేది. ఫస్ట్ కార్డ్తోనే మనం యూస్ చేయాలి. ఓకే. ఇప్పుడు నార్మల్గా క్రెడిట్ కార్డ్స్ వచ్చేసి టోటల్గా ఎన్ని టైప్స్ ఉంటాయి మేడం? 3 టైప్స్ ఉంటాయి మేడం. ప్రీమియం అనేసి, సూపర్ ప్రీమియం, క్లాసిక్ అనేసి కార్డ్స్ ఉంటాయి. ఫస్ట్ మనకి శాలరీ తక్కువ ఉన్న కస్టమర్స్కి అయితే బేసిక్ కార్డ్స్ వస్తాయి. అదే కొంచెం హై లిమిట్ శాలరీ ఉన్న వాళ్ళకైతే హై కార్డ్స్ వస్తాయి. ఓకే. వీటిలలో ఇప్పుడు మీరు ఇచ్చిన 3 టైప్స్లో వాటిలలో ఒక్కొక్క దానికి ఒక్కొక్క లిమిట్ ఉంటుంది కదా మేడం, ఇప్పుడు దాని లిమిట్స్ ఎలా ఉంటాయి? ఇప్పుడు క్లాసిక్ అయితే ఫస్ట్గా 50,000 నుండి 1 lakh వరకు ఉంటుంది లిమిట్. అదే సూపర్ ప్రీమియం అనుకోండి 1.5-2 lakhs వరకు ఉంటుంది. 1.5 to 2 lakhs వరకు ఉంటుంది. ఓకే. ఇప్పుడు క్రెడిట్ కార్డ్స్ తీసుకుంటారు చాలా మంది. ఓకే, బట్ వాళ్ళకి ఏజ్ లిమిట్ అనేది కంపల్సరీ తీసుకుంటారు? ఏజ్ లిమిట్ అనేది ఉంటుంది మేడం. స్టూడెంట్స్కి అయితే రాదు మేడం. ఓకే. ఎవరైతే శాలరీ పర్సన్స్ ఉన్నారో, సెల్ఫ్ ఎంప్లాయిడ్ పర్సన్స్ ఉన్నారో వాళ్ళకి మాత్రమే వస్తుంది. అప్ టు 21-22 నుండి 50 ప్లస్ వాళ్ళకి వస్తుంది క్రెడిట్ కార్డ్స్. ఓకే. ఇప్పుడు దీంట్లో వచ్చేసి ఏంటంటే కొంతమంది ఫ్యామిలీలో ఎవరో ఒకరు క్రెడిట్ కార్డ్ తీసుకోవాలనుకుంటారు, బట్ తీసుకోవాలనుకున్న పర్సన్కి జాబ్ అనేది లేదు, వాళ్ళ బ్లడ్ రిలేషన్లో ఎవరో ఒకరు జాబ్ చేస్తారు, అలా ఏదైనా పాసిబుల్ అవుతుందా? లేకపోతే అవ్వదు మేడం. ఓకే. ఏ పర్సన్ అయితే జాబ్ చేస్తారో ఆ పర్సన్కి క్రెడిట్ కార్డ్ తీసుకోవాలి. ఓకే. దీంట్లో శాలరీడ్ ఎంప్లాయీస్ అనేది చాలామంది ఉంటారు కదా మేడం. ఇప్పుడు సపోజ్ వచ్చేసి డాక్టర్ కానీ, పోలీస్ కానీ, గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ ఇంకా చాలామంది ఉంటారు, వీళ్ళందరికీ పాసిబుల్ అవుతుందా క్రెడిట్ కార్డ్ అనేది? పోలీస్ వాళ్ళకైతే పాసిబుల్ అవ్వదు మేడం. గవర్నమెంట్ ఆఫీసర్స్కి, డాక్టర్స్కి, ప్రైవేట్ ఎంప్లాయీస్కి అందరికీ పాసిబుల్ అవుతుంది, కానీ పోలీస్ వాళ్ళకి మాత్రం చెయ్యం మేడం అది. ఓకే మేడం. ఇప్పుడు మీరు లాస్ట్ కస్టమర్స్కి చెప్పాలంటే ఒక మాటలో ఏం చెప్తారు మేడం? ఏం చెప్తానంటే కస్టమర్స్ యూస్ చేస్తారు. క్రెడిట్ కార్డ్స్ చాలా బెనిఫిట్స్ ఉంటాయి వాళ్ళకి యూస్ చేయడం తెలియక క్రెడిట్ కార్డ్స్ అంటే ఒక ఫ్రాడ్ కాల్స్ వస్తున్నాయి ఈ మధ్యలో. సో అలా అనేసి వాళ్ళు క్రెడిట్ కార్డ్ అవద్దు అనేసి అంటున్నారు, కానీ యూస్ చేయడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి మేడం. ఓకే మేడం, థ్యాంక్ యూ. చూసారు కదా ఫ్రెండ్స్, మనం క్రెడిట్ కార్డు డీజీ లోన్స్లో తీసుకోవడం వల్ల మనకి ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయి, అదే బయట తీసుకుంటే మనం ఎలాంటి ఇబ్బందులు ఫేస్ చేస్తాం అనేది. మీకు ఫర్దర్గా మోర్ ఇన్ఫర్మేషన్ కావాలంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయగలరు. థ్యాంక్ యూ.